కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ సహకారంతో మహిళా, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మహిళా సాధికారతపై ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు కళాశాల విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జె. శ్రీనివాసరావు మహిళలు, విద్యార్థినులకు ఉద్దేశించి మాట్లాడుతూ ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక మహిళా సంఘ సభ్యులు నిర్వహిస్తున్నది ఉద్యోగ బాధ్యతలు మాత్రమే కాదని, వారు చేసేది ఒక సామాజిక సేవ అని అన్నారు. స్త్రీ అంటే ఒక సామాన్య వ్యక్తి కాదని, ఒక మహాశక్తి అని, చైతన్యవంతమైన మహిళ ఉండే ఇల్లు ఆదర్శవంతంగా ఉంటుందని, ఇల్లు ఆదర్శవంతమైనప్పుడే గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం ప్రపంచానికి ఆదర్శంగా తయారవుతుందని అన్నారు. మీ ఊరిలో కానీ, ఎందుకంటే ప్రతి విలేజ్లో ఆ గ్రామంలో మీకు ఉన్న ప్రతి ఇంటి సమస్య మీకు తెలుస్తుంది. ఆశా వర్కర్కి, అంగన్వాడీ వర్కర్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఈ 3 రకాల పాత్ర మీరు చేస్తున్నందువలన ఆ ఊళ్ళో ఉన్న జనాభాలో ఏ ఒక్క ఇంటిలో కూడా ఏ సమస్య ఉంది, వాళ్ళకి ఏమైనా భూమి తగాద సమస్య పక్క పాలే వాళ్ళతో ఉన్నదా, ఇంట్లో భార్యాభర్త మధ్యలో కూడా ఉన్నదా, తండ్రిని కోడలు కానీ కూతురు కానీ కొడుకు కానీ సరిగ్గా చూడడం లేదా, తర్వాత పిల్లలకు మిగతా ఏదైనా వివాహ సంబంధం సమస్యలు ఏదైనా ఉన్నాయా, వీటన్నిటిని కూడా వాళ్ళకు మీరు ఈ విధమైన సమస్యని మండలంలో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా అక్కడ జస్టిస్ జె. శ్రీనివాసరావు గారు, కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు డాక్టర్ వరప్రసాద్ గారు, శ్రీ ఆశీష్ సంగ్వాన్ ఐఏఎస్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పత్రికా మిత్రులు మరియు ఈ మహిళా సాధికారత అవగాహన సదస్సులో భాగస్వాములైన మీ అందరికీ నా నమస్కారం. చట్టం మహిళల పక్షాన ఉంది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి, ఎస్హెచ్జి మెంబర్స్కి అందరికీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. చట్టం ఇట్ ఈస్ దేర్ టు హెల్ప్ అస్. చట్టం మహిళల పక్షాన ఉంది. ఇది గృహహింస కావచ్చు, వరకట్న వేధింపులు కావచ్చు, లైంగిక వేధింపులు కావచ్చు, లేదా మహిళల గౌరవానికి భంగం కలిగించే ఏ పనైనా కావచ్చు. స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్, మీకు ఇబ్బంది కలిగే విధంగా మీకు మెసేజెస్ పెట్టేవాళ్ళు కావచ్చు, మిమ్మల్ని వెంబడించే వాళ్ళు కావచ్చు, ఈవ్ టీజింగ్ కావచ్చు, అన్ని విషయాల్లో కూడా చట్టం మహిళల పక్షాన ఉంది. అంతేకాకుండా చాలా కఠినమైన శిక్షలు నిర్దేశించబడ్డాయి ఇటువంటి పనులు చేసే వాళ్ళకి. అండ్ మీరు ముఖ్యంగా అమ్మాయిలలో, మహిళల్లో మేము కనుక వెళ్ళి ఫిర్యాదు చేస్తే మా పేరు బయట తెలిస్తే మా పరువు పోతుంది, మా ఫోటో బయటకు వస్తే అందరూ మమ్మల్ని ఏమంటారు ఊళ్ళో అని. సో ఈ లీగల్ లిటరసీ, లీగల్ అవేర్నెస్ క్యాంప్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఎటువంటి లైంగిక వేధింపులకి సంబంధించి అయినా మీరు ఫిర్యాదు ఇచ్చినట్లయితే మీ పేరు, ఊరు, ఫోటోగ్రాఫ్, మీకు సంబంధించి ఎటువంటి ఐడెంటిటీ కానీ మీడియాకి, ఇతరులకి తెలుపబడదు. అండ్ జనరల్గా అందరు కొత్త వాళ్ళతోటి మనము వాస్తవం ఏం జరిగింది చెప్పడానికి మహిళలు కొంత ఇబ్బంది పడతారు. కాబట్టి చట్టంలోనే ఉంది, మీ స్టేట్మెంట్ అన్నది ఒక మహిళా అధికారి ద్వారా మాత్రమే రికార్డ్ చేయబడుతుంది అని చెప్పి. మనం గత కొన్ని సంవత్సరాలలో చాలా మార్పు చూస్తున్నాము. మహిళలు, ముఖ్యంగా మైనర్ గర్ల్స్ ధైర్యంగా పోలీస్ స్టేషన్స్కి వస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. కళా బృందం, షీ టీమ్స్, భరోసా సెంటర్స్కి అప్రోచ్ అవుతున్నారు. ప్రతి స్కూల్లో, కాలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సామాజిక అభివృద్ధి జరగాలి అంటే మహిళా సాధికారతతోటే సాధ్యం. కాబట్టి ఇంత ముఖ్యమైన అంశంపై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మహిళల్లో ధైర్యాన్ని, శక్తిని నింపుతూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ నేను మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. లీగల్ లిటరసీ వచ్చి వచ్చిన ఆనరబుల్ జస్టిస్ శ్రీ జె. శ్రీనివాసరావు గారికి, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ డాక్టర్ వరప్రసాద్ గారికి, శ్రీమతి సింధు శర్మ ఎస్పీ కామారెడ్డి గారికి, President Bar Association, all judges,
advocates, district welfare officer and his staff, ఇక్కడ వచ్చిన మహిళా సంఘాల సభ్యులకి, స్టూడెంట్స్లకి, ఆఫీషియల్స్లకి, మీడియా ఫ్రెండ్స్లకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ లిటరసీ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో ఉంటుంది. సో మీరు అందరూ తెలియాలి మీ రైట్స్ ఏమేమి ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే గవర్నమెంట్ స్కీమ్స్, మహిళా అభివృద్ధి కోసం గవర్నమెంట్ స్కీమ్స్ హ్యావ్ బీన్ ఎనెక్టెడ్. ముఖ్యంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇవ్వడానికి ఎస్ఎస్జి గ్రూప్స్ కోసం మహిళా శక్తి ప్రోగ్రామ్ ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది. దాని కింద 14 ఇనిషియేటివ్స్ ఉన్నాయి. మైక్రో ఎంటర్ప్రైజెస్, మిల్క్ యానిమల్స్,